నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ అల్లపు పచ్చడి చూపిస్తాను. మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది రుచి అయితే. మరి ఆలస్యం ఎందుకు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మూకుడు వేడి చేసుకుని 2 స్పూన్ల నూనె వేసి, నూనె కాగాక 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు ఇవన్నీ వేయించుకుంటున్నా అండి. ఆవాలు చిట్పట్లాడాక ఇవన్నీ వేగాక చిటికెడు ఇంగు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిరపకాయలు నేను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక ఇందులో 2 అంగుళాల అల్లం ముక్క, కొత్తిమీర, ఈ రెండు కూడా స్టవ్ ఆపాక వేయాలండి. ఆ వేడికి వేగిపోతాయి చాలు. మరి స్టవ్ ఆన్ చేసి వేయిస్తే ఆ ఫ్లేవర్ పోతుంది, అందుకని స్టవ్ ఆపేసి వేయండి. వేసి అవి కొంచెం వేయించుకున్నాక చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుని ఇందులో కొంచెం చింతపండు, 1 స్పూన్ ఉప్పేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 1.5 స్పూన్ బెల్లం తురుము వేస్తున్నాను నేను. వేసి కొద్దిగా వేడి నీళ్ళు పోస్తున్నాను అండి. వేడి నీళ్ళు ఎందుకంటే నిల్వ ఉండడానికి, పచ్చడి ఒక 2-3 రోజులు పాడవకుండా ఉంటుంది, అందుకని. నీళ్ళు పోసాక గ్రైండ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు. మీకు కావాలంటే ఇంకా పలుచగా అయినా చేసుకోవచ్చు, కొద్దిగా నీళ్ళు పోసుకుని. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, గార, పెసరట్టు, ఉప్మా దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే తెగ నచ్చేసింది. ఉగాది పచ్చళ్ళ పుల్లగా, తీగా, కారంగా చాలా బాగుంది. కాకపోతే మనకి చేదు వగరు ఉండదు అంతే. సో ఈ పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేసి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ తెలుగింటి లలిత. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.